జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పూసిన ప్రతి పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన స్నేహం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 13, 2024 శుక్రవారం. తిథి త్రయోదశి, రాత్రి 7:40 వరకు. తదుపరి చతుర్దశి. ఈ రోజు శుక్ర ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 5:37 నుండి 7:40 వరకు. నక్షత్రం భరణి, ఉదయం 7:50 వరకు. తదుపరి కృతిక. యోగము శివము, ఉదయం 11:54 వరకు. తదుపరి సిద్ధము. కరణం కౌలవ, ఉదయం 9:03 వరకు. తదుపరి తైతుల. రాత్రి 7:40 వరకు. తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:27. సూర్యాస్తమయం సాయంత్రం 5:37. చంద్రోదయం మధ్యాహ్నం 3:37. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:11. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:02 వరకు. యమగండం మధ్యాహ్నం 2:49 నుండి 4:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:51 నుండి 9:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:26 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 1:09 వరకు. వర్జము సాయంత్రం 6:49 నుండి 8:17 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3:36 నుండి 5:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:36 వరకు. శుభ గడియలు ఉదయం 6:42 నుండి 7:50 వరకు. డిసెంబర్ 13 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, రాత్రి 7:40 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. శుక్లపక్ష త్రయోదశి పంచాంగం ప్రకారం మంచి తిథే, కానీ తదుపరి వచ్చే చతుర్దశి రిక్త తిథి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 1:19 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 1:19 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 1:19 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు.
2001వ సంవత్సరంలో సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేశారు. 1968వ సంవత్సరంలో నాసా అంతరిక్ష నౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్షలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. అలనాటి సినీ కథానాయిక లక్ష్మీ గారి పుట్టినరోజు. తెలుగు సినీ కథానాయకులు విక్టరీ వెంకటేష్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 13 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. సింహరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కన్యా రాశి అవసరానికి సహాయం చేస్తారు. తులారాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృశ్చిక రాశి మంచి మనసును చాటుకుంటారు. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. మీన రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.